వికలాంగుల అంతర్జాతీయ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటా ఉన్నారు. ఈ సందర్భంగా అందరూ కూడా రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఉన్నటువంటి విస్తారంగా ఉన్నటువంటి కోట్లాది మంది వికలాంగుల గురించి దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. దురదృష్టవశాత్తు వాళ్ళు వికలాంగులు అయిండొచ్చు, కానీ వాళ్ళు దేంట్లో కూడా వెనుకబడి లేరు. ఒక లక్ష్యాన్ని ముందు పెట్టుకొని ఈవెన్ ఎవరెస్ట్ శిఖరాలను ఎక్కినటువంటి వికలాంగ సోదరులు కూడా, వీరులు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ప్రపంచం అంతా కూడా ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో ఈరోజు వికలాంగుల కోసం పని చేయాలనేటువంటిది ఈ దినోత్సవం సందర్భంగా అంకితం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 17 అంశాలపైన ఈసారి ప్రణాళిక రూపొందించుకొని ముందుకు పోతున్నారు. వికలాంగుల యొక్క భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండాలని చెప్పి వాళ్ళ సేవలను భారతదేశం, అదేవిధంగా ప్రపంచం అంతా కూడా పూర్తిగా వినియోగించుకోవాలని ఈ సందర్భంగా అందరం కూడా ప్రతినబూనాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ పట్ల అత్యంత గౌరవంగా, వాళ్ళ పట్ల వాళ్ళకున్నటువంటి శక్తి సామర్థ్యాల పట్ల సరైనటువంటి అంచనాతో సమాజం ముందుకు పోల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా వికలాంగులకు మరింత సమర్థవంతమైనటువంటి, సమానమైనటువంటి అవకాశాలు ప్రపంచవ్యాప్తంగా రావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి, జగన్మోహన్ రెడ్డి గారు తాము ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి సందర్భాల్లో వికలాంగుల పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని వాళ్ళ పెన్షన్లు వీటన్నింటి విషయంలోనే కాకుండా ట్రైసైకిల్స్ లాంటివి పంపిణీ చేయడంలో వీటన్నిటిలో కూడా ఆదర్శంగా నిలబడినారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో కూడా వికలాంగులకు సమానమైనటువంటి అవకాశాలు కల్పించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తారు.